శ్మశానం నిశ్శబ్దంగా భయంకరంగా గుండెల్లో గుబులు పుట్టించేలా ఉంది. నల్ల మేఘాలు తెల్ల చంద్రుణ్ణి కబళించేస్తున్నాయి. చితిమంటలు ఎగసిపడుతున్నాయి. నక్కల కూతలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆ సమాధుల మధ్యలో ఒక దెయ్యం తెల్ల చీర కట్టుకుని ఫ్రేమ్ ఎంట్రీ ఇస్తే ఘల్లు ఘల్లుమని అడుగులేసుకుంటూ ముందుకొచ్చింది. ప్రశాంతమైన శ్మశానంలో ఒక్కసారిగా ఆకులు బుస్సుమని లేచాయి. ఈ సౌండ్ ఏంట్రా బాబు? ఈ చచ్చుడు ఎవడో మ్యూజిక్ డైరెక్టర్ అయి ఉంటాడు. అమ్మో, రాస్తుంటే నాకే భయం వేస్తుంది. ఆ తరువాత ఇంకొంచెం అమ్మో శవం. పని ఎవరవుతుందో చూద్దాం. 10 రూపాయల ఇలా కాదు. దీని అంత్యక్రియలు బాసిరగలంటే నా వంతు చంద ఈ 100. అనాథశ్రమ అంత్యక్రియల కోసం కన్నయ్యబాబు 100 రూపాయలు చదివించడం. మరి వారి కుటుంబాన్ని ఆ దేవుడు సదాచలగా కాపాడుగాక. దేవునికి స్తుతుముడా. షకీలా, రే పండు, నేను స్క్రిప్ట్ రాసుకోవడానికి శ్మశానానికి వస్తే ఇక్కడ ఒక డెడ్ బాడీ, ఇంకొక దయ్యం ఉందిరా. ఇక్కడ తాకున్నాం. ఇప్పుడే దేవి పడ ఇది పోసేస్తాడు. వాసన దెయ్యాలు పోయించాలి కానీ పోస్తాయా? దెయ్యం పండు, నేను చచ్చిపోయే గ్యారంటీరా. ఇక్కడ 3 దయ్యాలున్నాయిరా. పండు, ఓ పంచేరా. నావి నా దగ్గర చాలా స్క్రిప్ట్లు ఉన్నాయి కదా, అవన్నీ అమ్మేసి ఆ డబ్బులు నా పిల్లలకి ఇచ్చారా పండు. దెయ్యం ఇదేంటి కత్తిలా ఉంది? నీకు పెళ్ళవ్వాలంటే దేవతైనా దిగి రావాలి, దెయ్యమైనా లేచి రావాలి. గురుగారు చెప్పినట్టు మనకు సెట్ అవుద్దా? ట్రై చేస్తా. రైతు పిల్లదానికన్నా ఎంతో బెటర్. దయ్యాలలో మిస్ ఇండియాలా ఉంది. ఒకవేళ సెట్ అవుతే కాపురాలే చేస్తాం. ఫస్ట్ సెట్ అవ్వాలి కదా, ట్రై చేద్దాం. అమ్మా తుప్పు తినేసి వాకింగ్ వచ్చింది దెయ్యం. అమ్మో, చచ్చి బతికి ఇప్పుడు నిజంగానే చచ్చేలా ఉన్నా. బామ్మ, నీ పూజలే నన్ను కాపాడయ్యే. అవునే, ఈ లాకెట్ లేకపోతే ఏ ముచ్చట తీరకుండానే చచ్చిపోయేదానివి. కోరికలు తీరకుండా చేస్తే దయ్యాలే తిరుగుతారంట. ఆపండి, ఈ కాలంలో దెయ్యాలు భూతాలా?
నాన్సెన్స్. నువ్వేంటే మళ్ళీ ఎర్రగా అయిపోతున్నావు? ఏంటి దయ్యాలు లేవా? లేవు. అయితే బెట్ వేసుకుందామా? అసలే అది చావబోయి బతికింది, ఈ టైంలో పెట్టేంటే? ఏయ్ నువ్వు ఆగవే, నువ్వు చెప్పు. దయ్యాలు లేవన నువ్వు ఒక రాత్రంతా శ్మశానంలో ఒంటరిగా ఉండి రావాలి. ఒకవేళ భయపడి తిరిగి వచ్చావో నేను బెట్లో ఓడిపోయిన డబ్బులన్నీ తిరిగి ఇచ్చేసేయాలి. ఇక లైఫ్ లో బెట్ అనేదే వేయకూడదు. ఓకే డాన్. ఆడదానివి అందంగా ఉంటావు, అర్ధరాత్రి తిరిగితే మగాలు ఊరుకుంటారా? దానికి కూడా నా దగ్గర సొల్యూషన్ ఉంది. ఏంటి? డెవిల్స్ యూనిఫామ్. అమ్మో డెడ్ బాడీ. అమ్మో దెయ్యం. ఓ మై గాడ్, అనవసరంగా ఈ పందెం వేసానా? ఈ పండదాంతో పొద్దున్న ప్రాణం మీదకి వచ్చేటట్టుంది. భోజనంగా ఈ ప్లేస్ నుంచి ఎలాగైనా ఎస్కేప్ అయిపోవాలి. హలో మేడం, మిస్ ఇండియా ఈ దయ్యం ఏంటి నన్ను ఫాలో అవుతుంది? కొంప తీసి నన్ను కూడా దయ్యం అనుకున్నా వెంట పడుతుందా? నేను దయ్యాన్ని. నేను కూడా దయ్యాన్నే. నేను నేనేం చేయనులే. నేను ఏం చేయనులే. పైన కనిపిస్తుంది. ఈ దయ్యం ఏంటి పైకి చూస్తుంది? కొంపదీసి పైన చుట్టాలవి ఉన్నారా? నేను రక్తం తాగుతా. నేను మాంసం తింటా. నేను ఎముకలు నములుతా. నేను పేగులు పిండుతా. డించక 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 డేవేలు డించక. సేమ్ పించ్. హలో రే పండు, ఆ మూడు దయ్యాలు శ్మశానం మెయిన్ గేట్ దగ్గర ఉన్నారా? అందుకే అటో వెనకాల నుంచి వెనకాల గేట్ నుంచి బయటకు వచ్చాను రా. నాకేం అర్థం కావట్లేదురా పండు. దయ్యం ఫోన్ మాట్లాడుతుందేంటి? చి మనిషి. పండు హలో హలో. నిన్ను చూసి నేను దయ్యం అనుకున్నా, నన్ను చూసి నువ్వు దయ్యం అనుకున్నావు. మీ ఇద్దరు చూసి నేను దెయ్యాలనుకున్నా. నేను దెయ్యం కాదు. గోల్ చూడు, గోల్ చూడు. ఏ ముట్టుకోకు. కాలు చూడు, కాలు చూడు, చూడు చూడు. నేను నమ్మను, నేను నమ్మను. నమ్మట్లేదా? ఒక్క నిమిషం. ఒకటి కావాలా? దయ్యాలకు రావు, ఈడికి వస్తుంది.